నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీ పార్టీ నేతల భాగవతం అయితే రోజు రోజుకి బయటపడుతున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం. రోజు ఒక స్టోరీ అయితే బయటకు వస్తుంది, వాళ్ళ రొమాంటిక్ లవ్ స్టోరీస్ అయితే బయటకు వస్తున్నాయి. సో ఇదే క్రమంలో ఇంకొక లవ్ స్టోరీ కూడా బయటకు వస్తున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. ముంబైకి చెందిన ఒక హీరోయిన్ అయితే బలవంతంగా విజయవాడకి తీసుకొచ్చారని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఇంతగా నేత ఎవరు, ఇంతగా హీరోయిన్ ఎవరు అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తుంటే వైసీపీ నేతల భాగవతం అంటే లవ్ స్టోరీస్ అనాలో వీటిని ఇంకే స్టోరీస్ అనాలో తెలియదు, కానీ రోజుకొక స్టోరీస్ అయితే బయటకు వస్తున్నాయి. ఎలా ఉన్నాయి చూస్తుంటే, ఒక్కొక్కటి బయటకు వస్తుంటే ఒక లేడీగా, ఒక పెళ్లి కానిటువంటి ఒక యాంకర్గా ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? కోపం వస్తుందా, నవ్వు వస్తుందా నీకు? అంటే ఒక బాధ్యత గల అధికారిగా ఉండి ఏమైతే చేస్తున్నారు కాబట్టి ఇట్లాంటి వాళ్ళకి ఇంకా నెక్స్ట్ టైం కూడా ఇవ్వదు. ఎందుకంటే వీళ్ళని చూసి చాలా మంది నేర్చుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడున్న కాలంలో. సో వీళ్ళని నిజంగానే బహిష్కరిస్తే మంచిదేమో అనిపిస్తుంది. సో బహిష్కరించాలి. ఎవరు బహిష్కరించాలి? సమాజమే బహిష్కరించాలి. మార్పు అనేది ప్రజల్లోనే రావాలి. అది ప్రజల్లో రావాలి. ప్రజలు ఆలోచించాలి. ప్రజలు ఆలోచించి ప్రజలు శాశ్వతంగా వాళ్ళని సమాజానికి దూరంగా ఉంచాలి. లేదంటే వాళ్ళ రొమాన్స్ మళ్ళీ ఎక్కువ అవుతుంది. అది ఎటు నుంచి ఎటు వెళ్ళిద్దో తెలియదు. ఇప్పుడు మనం వరుసగా వస్తున్నటువంటి వీడియోస్ని చూస్తున్నాం. వాళ్ళ పల్వర్షన్ ఎలా ఉందని చూస్తున్నాం. అది దాన్ని ఏమంటారంటే, పల్వర్షన్ తెలుగులో ఏమంటారు? అహంకారం, లేదంటే మదం ఎగ్జాక్ట్ పడ మదం. సో వాళ్ళ మదం ఏ స్థాయికి వెళ్ళిందంటే, అమ్మాయిలకు ఫోన్ చేసి వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ని చూపించి ఎంజాయ్ చేసే స్థాయికి వెళ్ళింది వాళ్ళ మదం. సో అది కూడా ఎవరు? ఒక ఎమ్మెల్సీ, ఒక ఎంపీ. ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే యథా రాజా తదా ప్రజ అన్నట్టు, యథా లీడర్ తదా నేతలు. అది పరిస్థితి. అంటే పైనుంచి ఎలా ఉందో కింద కూడా అలానే ఉంది అని చెప్పి మనకు అర్థమవుతుంది. పైనుండేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆయనేమో నేరస్తుడు, ఆయన కేసులు ఉన్నాయి, ఆయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి అని చెప్పి గత 15-20 సంవత్సరాల నుంచి ఆయన మీద చెప్తూనే ఉన్నారు. కానీ ప్రజలు నమ్మలేదే. 2019లో అధికారం ఇచ్చారు కదా, లేదమ్మా 1,00,000 కోట్లు దోసేశారు, మీరు నమ్మండి అని చెప్పి వంగి దండాలు పెట్టి చెప్పాడు చంద్రబాబు నాయుడు. అతను నమ్మద్దు మీరు, అతను నమ్మితే రాష్ట్రం బస్సు పట్టిపోద్ది, అతను ఒక కిట్ ప్రోకో చేసినటువంటి ఆర్థిక నేరగాడు, ఆర్థిక ఉగ్రవాది అని చెప్పి అనేక పదాలను ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేశారు. కానీ ప్రజలు నమ్మలేదుగా. ప్రజాకోర్టులో చంద్రబాబు నాయుడిని కాదని జగన్మోహన్ రెడ్డికి 2019లో అధికారం ఇచ్చారు. సీన్ కట్ చేస్తే మొత్తం కుంభకోణాలు 2019 నుంచి 2024 వరకు తీస్తే లిక్కర్ కుంభకోణం, భూ కుంభకోణం, మైనింగ్ కుంభకోణం, శాండ్ కుంభకోణం, ఇంకా అన్ని కుంభకోణాలు, అన్ని రకాల కుంభకోణాలు అయిపోయిన తర్వాత ఎట్టకేలకు మేలుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. 2024లో ఓడించారు. ఓడించి కింద కూర్చోబెట్టారు. ప్లస్ 11 మంది ఎమ్మెల్యేలు పరిమితం చేశారు. ఆ తర్వాత వాళ్ళు చేసినటువంటి పాత కథలన్నీ బయటకు వస్తున్నాయి ఒక్కోటి. అంటే అప్పటి వరకు ప్రజలు అనుకున్నారేమో ఓన్లీ ఇవి మాత్రమే జరుగుతున్నాయని. ఇప్పుడు మాత్రం అసలు ఈ 5 సంవత్సరాలు ఈ కుంభకోణాలే కాదు, అవినీతివే కాదు, ఇవి కూడా వాటితో పాటు ఈక్వల్గా ఉన్నాయేమో అనిపిస్తుంది సార్. అంటే నేటికి ఒక స్టోరీ లాగా వస్తుంది, రోజు ఒక స్టోరీ వస్తుంది. ఇవన్నీ ప్రజలకు తెలిసి ఉంటుంది, గతంలో కూడా తెలిసే ఉంటాయి. ఎందుకంటే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియకుండా ఇవి జరగవు కదా. కానీ అప్పుడు ఎందుకు బయట పెట్టలేదు? అధికారం ఉంది, పోలీసులను ప్రయోగిస్తారు అని భయపడ్డారు. భయపడి బయట పెట్టాల. ఇప్పుడు ప్రభుత్వం పోయింది కాబట్టి ఇంకా భయం లేదు కాబట్టి, రక్షించేటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు ఒక్కోటి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు లేటెస్ట్గా బయటకు వచ్చినటువంటి అంశం ఏంటి? ముంబై హీరోయిన్ తీసుకొచ్చి అక్కడ విజయవాడలో ఉండేటువంటి VTPS అనేటువంటి గెస్ట్ హౌస్లో పెట్టి 18 రోజుల పాటు ఆవిడ్ని చిత్రహింసలు పెట్టి 4 రకాలుగా అనుభవించేసి, ఉల్టా ఆమె మీదనే కేసు పెట్టి వాళ్ళ కుటుంబీకుల్ని ఆవిడ్ని జైల్లో పెట్టించారు. పెట్టించింది ఎవరు? ఒక IPS అధికారి, ఒక CI, ఒక SI. మరి ఒక IPS అధికారి, ఒక CI, ఒక SI తెలుసుకుంటే నిజాయితీ పరునైనా లోపల పెడతారు కదా. చంద్రబాబు నాయుడు లోపల పెట్టారు కదా. మామూలు పెట్టడానికి ఏముంది? జనరల్గా పోలీసులు కొంతమంది ఏం చెప్తుంటారంటే, పోలీసు వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేస్తారు. నీ మీద కేసు పెట్టాలి, జైల్లో పంపించాలి, నువ్వు మాట వింటలేదు కాబట్టి జైల్లో పంపించాలి. వాళ్ళకు ఉండేది కాకి డ్రెస్ ఉంది కదా, కాకి పవర్.
తీసుకొచ్చి ఒక గంజాయి వాళ్ళే వేస్తారు నీ మీద. అవును సార్. నీ మీద గంజాయి కేసు బుక్ చేస్తారు. గంజాయి కేసు బుక్ చేసి నిన్ను జైలుకి పంపిస్తారు. నువ్వు మాట వింటే ఓకే, మాట వినకపోతే ఇది చేసేది. సో ఈ విధంగా టార్చరు పెట్టినటువంటి సందర్భాలు 2019 నుంచి 2024 వరకు అనేక ఉన్నాయి. ఒక్కోటి బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ముంబైకి సంబంధించినట్టు హీరోయిన్ బయటకు వచ్చింది. 18 రోజుల పాటు ఉంచుకున్నారంటే ఎందుకు ఉంచుకున్నారు? ఏం చేశారు? ఒక గెస్ట్ హౌస్ లో ఎందుకు ఉంచుకున్నారు? వీళ్ళకి రాష్ట్రం మీద ఉండే ధ్యాస తక్కువ, మిగతా వాటి మీద ధ్యాస ఎక్కువ అనిపించింది సార్. అంటే ఇప్పుడు వాళ్ళకి రాష్ట్రం మీద అవగాహన ఉంటాయి కదా, అభివృద్ధి గురించి లేదంటే రాష్ట్రం మీద అవగాహన ఉంటాయి కదా. ఈ రోజు ఎవరు వస్తున్నారు, డబ్బులు ఎంత తీసుకుందాం, ఇదే కదా. ఎందుకంటే ఇప్పుడు ఈ మొత్తం ప్రపంచం మొత్తం రెండింటి మీద ఉంటుందని చెప్పేసి వేణు ఆస్ట్రాలజిస్ట్ కమ్ అనలిస్ట్ చెప్పాడు. మనీ అండ్ షీ, అంతే కదా. మనీ అండ్ షీ అనేది అందరికి అది యాక్సెప్ట్ చేయాల్సినటువంటి కొటేషన్. అది మనీ పుష్కలంగా వచ్చేస్తుంది, జనం డబ్బు, అవినీతికి పాల్పడ్డారు. నెక్స్ట్ ఏం కావాలి? అమ్మాయి కావాలి, షీలు కావాలి. కాబట్టి ఈ షీలు ఎక్కడున్నారు ఏంటి అనేది వాలంటీర్లు ఉన్నారు కదా. ఒంటరి మహిళలు ఎక్కడున్నారు, టీనేజ్ మహిళలు ఎక్కడున్నారు, ఎవరెవరు వీక్నెస్లు ఏమున్నాయి అని చెప్పడానికి 50 మందికి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉన్నారు కదా. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్పాడుగా. పవన్ కళ్యాణ్ అనేక సందర్భాలు చెప్పాడు, ఈ వాలంటీర్ల ద్వారా ఒంటరి మహిళలు ఎవరున్నారు, వాళ్ళ బలహీనతలు ఏంది తెలుసుకొని చెప్పి హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి విషయం పవన్ కళ్యాణ్ ఎన్నికల సందర్భంగా చెప్పారు. ఎన్నికల ప్రచారంలో దాదాపు 30,000 మంది కిడ్నాప్ అయిపోయారు, వాళ్ళు ఏమైపోయారు తెలియట్లేదు అని చెప్పి ఆందోళన కూడా వ్యక్తం చేశారు కదా. ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ మీద వీళ్ళందరూ కలిసి సోషల్ మీడియాని వేసి చేసుకుని అనేక రకాలుగా దాడి చేశారు కదా, వ్యక్తిత్వ హననం కూడా చేశారు కదా ఆయన్ని. సో కాబట్టి గత ప్రభుత్వం యొక్క రాక్షస పాలన ఎలా ఉందనే దానికి ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి అంశాలను ఇప్పుడు చూస్తే కనుక అర్థమవుతుంది. ఇప్పుడు ఆ హీరోయిన్ ఎందుకు తీసుకొచ్చిందంటే విజయవాడకు సంబంధించినటువంటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పొలిటీషియన్ కమ్ ఇండస్ట్రియలిస్ట్, ఆయన కుమారుడు పెళ్లి చేసుకోబోయాడు. వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు. సో లవ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు పెళ్లి చెడగొట్టాలని అంటే ఆ అమ్మాయి మాటల్లా, ఈడు మాటల్లా కొడుకు. లాస్ట్కి ఆ అమ్మాయిని తీసుకొచ్చి గెస్ట్ హౌస్లో పెట్టి ఆ అమ్మాయి మాన ప్రాణాలని తీసేశారు. మాన ప్రాణాలను తీసేసి ఇష్టానుసారంగా అనుభవించేసి ఈ మోసు తీరిపోయిన తర్వాత ఇంక పెళ్లి లేదు పెట్టాక లేదు పో అని చెప్పేసి పంపించేశారు. పంపించేసి మేమే కేసు పెడతాం, ఉల్టా వేస్తాం మేము అని చెప్తే వీళ్ళ మీదనే ఉల్టా కేసు పెట్టి జైల్లో పంపించారు. జైల్లో పంపించినట్టు ఐపీఎస్ ఆఫీసరు ఎవరు అనేది బయట రావాలి, ఆ సిఐ ఎవరు, ఆ ఎస్ఐ ఎవరో బయట రావాలి. ఆ ఐపీఎస్ ఆఫీసర్ ఇలాంటివి చేసేది ఒకళ్ళు ఉన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినటువంటి ఐపీఎస్ అధికారి కూడా ఆయనే. కీలక సూత్రధారి, మొత్తం పథక రచన చేసింది కూడా ఐపీఎస్ అధికారే. ఆ ఐపీఎస్ అధికారే ఉంటారనేది ఒక అనుమానం. పొలిటికల్ సర్కిల్లో కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా విజయవాడలో ఒక మహిళ విషయంలో కూడా ఆయన ఇలాంటి ఎపిసోడ్లోనే ఉన్నాడు. అంతకుముందు కర్నూలు ఎస్పీ చేసినప్పుడు కూడా ఆయన మహిళా విషయంలో ఇలానే ఉన్నాడు. ఇప్పుడు అదే ఐపీఎస్ అధికారి ఇప్పుడు ఈ ఇష్యూలో కూడా ఉన్నారనేది పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తుంది చర్చ. ఐపీఎస్ అధికారి ఎవరు, ఆ సిఏ ఎవరు, ఆ ఎస్ఐ ఎవరు అనేది బయటకు రాబోతుంది. ఇప్పుడైతే వాళ్ళు వచ్చి కేసు పెట్టారు, ఇలా జరిగింది మమ్మల్ని ఈ విధంగా చేశారని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి కంప్లైంట్ చేశారు. వాళ్ళు కంప్లైంట్ చేయబట్టి గతంలో జరిగినటువంటి ఎపిసోడ్ బయటకు వచ్చింది. ఈ మొత్తం వ్యవహారం అసలు ఏం జరిగింది ఏంటి అనేది మొత్తం బయట రావాల్సి ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి పెద్ద సవాల్ ఏంటంటే ఈ ఇష్యూసే పెద్ద సవాలు. ఇప్పుడేని అనంతబాబు నిన్న కాక మొన్న బయటకు వచ్చింది. ఈ అనంతబాబు ఊరికి ఒకళ్ళు ఇద్దరిని పెట్టుకున్నాడంట. మాట వినే వాళ్ళకేమో డబ్బులు, మాట వినని వాళ్ళ మీదేమో కేసులు భయపించి ఆయన ఎవరు నచ్చితే వాళ్ళ మీద అత్యాచారం చేయటం, వాళ్ళని ఉంచుకోవటం. ఊరికొకళ్ళు ఆ గిరిజన ప్రాంతం, అది రంపచోడవరం అనేది గిరిజన ప్రాంతం. ఆ గిరిజన ప్రాంతంలో వాళ్ళ అమాయకులను భయపెట్టి ప్రలోభపెట్టి రకరకాలుగా చేశాడు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు. ఇప్పుడు ఆయన మీద కేసులు పెట్టడానికి కూడా కొంతమంది వస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేనే ఒక రిపోర్ట్ ఇచ్చింది అతని మీద. అంతకుముందు వాళ్ళ డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసి జైలుకి పోయిచ్చాడు. అంతకుముందు సరే అతను వీడియో మళ్ళీ మొన్న బయటకు వచ్చింది. అంతకుముందు గోరంట్ల మాధవ్ మాజీ ఎంపీ, ఆయన హిందూపురం లాంటి ప్లేస్లో ఎంపీగా అక్కడ ఉండేటువంటి ఓటర్లు ఆయనకు అవకాశం ఇచ్చారు. ఇస్తే ఆయన చేసిన పని ఏంటి? దేశవ్యాప్తంగా ఆయన అందమైన బాడీని అందరికి చూపించాడు.
అంత తర్వాత అంబటి రాంబాబు గంట అరగంట సంజన అంటూ ఆయన, ఆ తర్వాత తర్వాత ఆ గుడివాడ అమర్నాథ్ ఆయన ఆ స్టోరీ ఒకటి, అవంతి శ్రీనివాస్ ఆయన ఒకటి, దువ్వాడ శ్రీనివాస్ ఒకటి, విజయసాయి రెడ్డిది ఒకటి, ఇట్లా చెప్పుకుంటూ పోతే మొత్తం టీం మొత్తం ఇలానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు దారంపూడి చంద్రశేఖర్ రెడ్డిది ఎప్పుడు వస్తుందని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఆ దారంపూడి చంద్రశేఖర్ రెడ్డిది అయితే ఫోటోలతో సహా ఉన్నాయని చెప్పి జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస సత్యం ఆయన చెప్తున్నాడు. ఆయన బొలిశెట్టి సత్యం అనుకుంటా ఆయన పేరు, ఆయన చెప్తున్నాడు. మరి ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తుంటే మరి వీటిని ఏం చేయాలి? ప్రైవేట్ ఇష్యూస్ అని కామ్గా ఉండాలా, లేదంటే ఇవన్నీ కూడా రొమాన్స్ పండించాలని చెప్పేసి అనుకోవాలా, లేదంటే వీళ్ళ మీద కేసులు పెట్టాలి? సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారం అయితే ఒక జంటు లేడీ ఇష్టపడితే ఇబ్బంది వెళ్ళ, కానీ ఇష్టపడకుండా చేసిందని నేరం కింద పరిగణించాలి. మరి నేరం కింద పరిగణించి ఈ కేసులన్నింటిని తీసుకుంటే ఈ విచారణ సరిపోద్ది ఇప్పుడు ఈ ప్రభుత్వానికి. ఇంకా అభివృద్ధి దిశగా ఆలోచించే పరిస్థితి ఉండదు, లా అండ్ ఆర్డర్ దిశగా పోలీసులు దృష్టి సారించే అవకాశం ఉండదు. అన్ని కేసులు ఉన్నాయని చెప్పి అంటున్నారు. మరి అసలు ఇది ఇప్పుడు ముంబై హీరోయిన్ అంటున్నారు కాబట్టి ఆ ముంబై హీరోయిన్ ఎవరు, ఏంటి, అసలు ఐపీఎస్ ఎవరు, ఆమెని ట్రాప్ చేసింది ఎవరు, ఇవన్నీ బయట రావాల్సింది.